ప్రతి మనిషిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది. ఒక్కో అంశం మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందులో ప్రధానమైనది చిత్రలేఖనం. చిత్రకారులు తమ భావాలను కాకుండా ప్రజల జీవిత గాథలను, వివిధ కుల వృత్తుల వారిని తమ చిత్రాలతో మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కళింగ కల్చరల్ సెంటర్లో అద్భుతమైన పెయింటింగ్స్ ప్రదర్శన జరుగుతుంది. అద్భుతమైన పెయింటింగ్స్ ప్రదర్శన చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. భారతదేశం కళలకు పుట్టినిల్లు. కళలు సామాజిక ప్రయోజనానికి ఎంతో దోహదపడతాయి. మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ఉన్నాయి. వీటిలో చిత్రకళ ఒకటి. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే చిత్రకళకు కాలక్రమేణా ఆదరణ తగ్గుతోంది. అయితే ఇప్పటికీ చిత్రకళను గొప్పదిగా గుర్తిస్తుంటారు. మహిళలు కూడా మంచి పెయింటింగ్స్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అంతరించిపోతున్న కులవృత్తులు, వారి జీవన విధానం గురించి చిత్రకారులు తమ పెయింటింగ్స్తో తెలియజేస్తూ ఉంటారు. కళాస్పందన్ ఆర్ట్ ఫెయిర్ 3 days అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రేపు ఆదివారం వరకు ఉంటుంది. దీంట్లో నాది శ్రీంశెట్టి ఆనందరావు పేరుతో నా పెయింటింగ్స్ పెట్టడం జరిగింది. చాలా మంచి స్పందన ఉంది. నా బుక్స్ కూడా ఒక 20 books కొనుక్కున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెయింటింగ్స్ కూడా సేల్ అవుతున్నాయి. सो उड़ीसा से मतलब जगन्नाथ धाम से वहाँ पे मैं बचपन से ही मतलब वहाँ पे जितना भी टेम्पल है, वहाँ पे जितना स्कल्पचर है, उनसे बहुत इंस्पायर हूँ. और अभी मेरा जर्नी में 3 साल से पूरा फुल टाइम में पेंटिंग में हूँ. बहुत सारी सीरीज़ में काम करती हूँ. कुछ टेम्पल सीरीज़ है जो कि एक्रेलिक पेंटिंग्स में है, कुछ वाटर कलर्स में भी काम करती हूँ. जैसे मैं ये पेंटिंग के बारे में बोल सकती हूँ क्योंकि मैं मतलब बहुत टेम्पल सीरीज़ में सारे ट्रेडिशन को लेके, स्कल्पचर को लेके मैं अपना खुद का स्टोरी बनाती हूँ. और ये पेंटिंग जैसे देख सकते हैं मतलब हमारे कल्चर में ऐसा है कि हम डायरेक्ट जाके भगवान शिव जी का फ़ोटो या स्कल्पचर हम घर पे पूजा में नहीं रख सकते. तो हम नंदी के थ्रू ही भगवान को पास पहुँच सकते हैं. तो ये पेंटिंग में मैं नंदी को दिखाना चाहती हूँ. और ये पेंटिंग और एक है जो कि मैं उड़ीसा से हूँ, लाइक मेरा इन-लॉज वो आंध्रा से हैं. तो ये पेंटिंग में मैं क्या दिखाई हूँ कि दोनों कल्चर को मैं दिखाना चाहती हूँ. तो ये केदारनाथ टेम्पल है. जो केदारनाथ है वो नॉर्थ इंडियन में है और ये बसवन्ना. तो ये तो सारे साउथ इंडियन सबको पता है कि बसवन्ना को लेके मैं उनको दिखाना चाहती हूँ कि हम भगवान जी के पास शिव जी को पहुँचने के लिए हम नंदी को पूजा करके पहुँच सकते हैं. तो मेरा सारा जो पेंटिंग है मैं ये कंसेप्ट दिखाना चाहती हूँ. और यहाँ पे कुछ पेंटिंग है जो कि मैं वाटर कलर का काम की हूँ. हाँ, ये एग्जीबिशन कल से शुरू हुआ है और रविवार तक कंटिन्यू है. तो रविवार प्लीज़ आके विज़िट कीजिए और आर्टिस्ट लोगों को प्रोत्साहन कीजिए. కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కళాస్పందన ఆర్ట్ ఫెయిర్ కళల గొప్పదాన్ని గుర్తు చేస్తోంది. కళారంగంలో ఉన్నవారు తక్కువ వ్యయంతో తమ కళను ప్రదర్శించుకునే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. కమిషన్ లేకుండా కళాకారుల నుంచి నేరుగా కళాసేకరణ చేసుకునే అవకాశం ఇచ్చారు. 2015 నుంచి ముంబై, పూణేలో ఇలాంటి ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీలో ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ కళాస్పందన ఆర్ట్ ఫీల్డ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను అక్రిలిక్ అండ్ చార్కోల్లో వర్క్ చేస్తాను. ఇది వచ్చేసి నా అక్రిలిక్ పెయింటింగ్. దాని టైటిల్ వచ్చేసి లవ్ పారాసైట్. ఇందులో నేను ఒక పర్సన్ పీపుల్స్ ఎమోషన్స్తో ప్రేమ పేరుతో ఆడుకోవడం అనేదాన్ని నేను అలా చూపించాను డిఫరెంట్ వర్షన్లో. ఇంకా ఇది వచ్చేసి మనుషులు జనరల్గా తప్పు చేసేటప్పుడు ఎవరు చూడట్లేదు అన్న ధీమాతో చేస్తారు, కానీ దైవం సర్వాంతర్యామి అంటారు కదా, అలా నేచర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది అన్న ఇంటెన్షన్తో నేను దీన్ని వేశాను. అందమైన పెయింటింగ్స్కు ఇప్పుడు కళింగ కల్చరల్ సెంటర్లో కొదువే లేదు. ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంస్కృతిని తెలియజేసే పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్, కృష్ణయ్య పెయింటింగ్స్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేను లిప్పన్ ఆర్ట్, డాట్ మండల అండ్ రెజిన్ ఆర్ట్ వర్క్స్ చేస్తాను. ఇవి నా ఆర్ట్ వర్క్స్. ఇది డాట్ మండల విత్ రెజిన్ ఆర్ట్ వర్క్.
ఇది లిప్పన్. ఇవి ఇంటీరియర్ డెకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆర్ట్ వర్క్ విత్ మనం డెకర్ ఐటమ్స్గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నిన్న సేల్ అయిపోయింది. ఈ వాల్ క్లాక్ డాట్ మండల విత్ రెజిన్ ఆర్ట్ వర్క్. కళింగ కల్చర్ సెంటర్లో నిన్నటి నుంచి ఎగ్జిబిషన్ నడుస్తోంది. ఓన్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్. అది మా అబ్బాయిది ఎగ్జిబిషన్. నేను స్టాల్ పెట్టాము మేము ఇక్కడ. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు స్టాల్ ఉంది. మా అబ్బాయి మాట్లాడలేడు, స్పీచ్ అండ్ హియరింగ్ ప్రాబ్లము. దానివల్ల కొంచెం తనకి ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి తంజావూరు పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ అన్నీ తనే వేస్తాడు. మొత్తం సొంతంగా తనే వేస్తాడు. ఆ పెయింటింగ్స్ అన్నీ నేర్చుకున్నాడు అనమాట. తనకి ఇంట్రెస్ట్ కదా అని చెప్పి తను స్పెషల్ ఇవన్నీ చాలా. ఇది నంది అండి. అది నంది ఏంటంటే ఒక గ్రామానికి మొత్తం నంది భగవంతుడిలాగే అది కూడా కాపలా కాస్తున్నట్టు అనమాట ఊరంతా. ఇదితోటి వేసాడు అదొకటి. ఇవన్నీ తంజావూరు పెయింటింగ్స్. ఓకే, థ్యాంక్